प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ छं भक्षज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंष्ट्रे प्रत्यङ्गिरे छं ह्रीं ॐ नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. రేపు 27వ తారీఖు ఆదివారం అమావాస్య. తాంత్రిక విద్యలకు కానీ శ్మశాన విద్యలకు కానీ ఆ రోజు చాలా అద్భుతమైన రోజు అండి. చాలామంది నన్ను అడిగారు, గురువు గారు అలా ఆదివారం అమావాస్య రోజు ఏదైనా ఒక మంచి విద్యను పెట్టండి అన్నారు. ఈ రోజు నుంచి కరెక్ట్గా నేను ఆదివారం అమావాస్యలోగా ఒక 2 విద్యలు పెడతా. ఈరోజు చెప్పబోయే విద్య ఏంటంటే బేతాళ మహేశ్వరి. అలాగే నెక్స్ట్ రేపు ఒక్కరోజు ఆగి ఎల్లుండు కర్ణపిశాచి గురించి కర్ణపిశాచి విద్య పెడతా. ఈ 2 చేసుకున్న వాళ్ళు, మేము చేయగలం ధైర్యంగా అనేవాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. గురువుల సమక్షంలో చేసుకోండి బాబు. మీకు గురువుల సమక్షంలో చేసినప్పుడు ఏ విద్య అయినా సరే మీకు ప్రమాదాలు జరగవు. మీరు సొంత పరిజ్ఞానంతో చేయొద్దు. ఎందుకంటే యూట్యూబ్ ఈ వీడియోల్లో కొన్ని మేము చెప్పలేము, కొన్ని చెప్తే అసహ్యంగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా ఏంటి అని అనుకుంటారని కొన్ని మేము చెప్పం. అందుకని మేము ఏంటంటే గురువులను సంప్రదించమంటాం. ఈ విద్యలు అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను. ఈ విద్యను మాత్రం కొన్ని సాత్వికమైన విద్యలో పెట్టినప్పుడు అవి చేసుకోవచ్చు, తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. అయితే ఈ బేతాళ మహేశ్వరి ఎవరు? ఈ బేతాళ మహేశ్వరిని చేసుకుంటే మనకి వచ్చే ఉపయోగాలు ఏంటని చాలామందికి అనే సందేహం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పంగా అంటే మన కామెంట్లో కూడా బాబు ఎవరో పెట్టారు, బేతాళ మహేశ్వరి గురించి ఒక వీడియో చేయండి గురువు గారు అని. అయితే నేను కూడా చేద్దామని అనుకున్నా. ఈ బేతాళ మహేశ్వరి అంటే ఎవరో కాదు బాబు, సాక్షాత్తు పార్వతీదేవి అంశే. ఇప్పుడు బేతాళుడు శివాంశ సంభూతుడు అనమాట. అలాగే ఈ బేతాళ మహేశ్వరి అంటే పార్వతీదేవి అంశ. ఈవిడు కూడా బేతాళుడితో పాటు సమానమైన శక్తులు, అంటే ఇంకా అధికమైన శక్తులు కలిగిన దేవత అనమాట. భూత ప్రేత గణాలకు అధిపతి బేతాళుడు ఎలాగో ఈవిడు కూడా ఈవిడికి ఇంకా ఆ శక్తులు అధికంగా ఉంటాయి. ఈవిడిని ఎవరైతే ఈ బేతాళ మహేశ్వరి విద్యను వశం చేసుకుంటారో వాళ్ళకి సమస్త కోరికలు మొత్తం చక్కగా బేతాళుడు ఎలా చేస్తాడో అంత కట్టింపు ఈ సాధన సిద్ధి పొందిన వాళ్ళకి అమ్మవారు తప్పకుండా చేస్తారు. అయితే ఈ విద్య అంత తేలిగ్గా రాదు బాబు, చాలా కష్టతరమైన విద్య. అంటే ఈ కష్టతరం కొంతమంది ఏమంటారంటే ఇవి టైం పాస్ కోసం చేసే వీడియోలు అనుకుంటారు. కాదు ఇవి. నేను ఈ ఉదాహరణ కూడా చెప్తాను, మీకు ఉదాహరణ చెప్తాను బాబు. తర్వాత ఇప్పుడు మీకు డౌట్లు ఉన్నప్పుడు కూడా మీరు అందులో చూస్తే తెలుసుకోవచ్చు. అలా కూడా నేను చెప్తాను. ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు అర్థమైంది, మధ్యలో ఆగిపోతే తెలియదు. మొన్న ఒక ఫోటో పెట్టా, ఆ ఫోటో గురించి కూడా మళ్ళీ క్లారిటీగా లేదు ఆ ఫోటో. ఇప్పుడు మళ్ళీ మా శిష్యుడిని అడిగి మళ్ళీ ఆ ఫోటో తెప్పించాను. ఇప్పుడు ఆ ఫోటోని చక్కగా పెడతాను, అది కూడా చూడండి. చివరి దాకా అయితేనే మీకు అర్థమైంది. ముందు నేను ఈ వీడియో గురించి చెప్తాను. ఈ బేతాళ మహేశ్వరి విద్యను ఎలా చేయాలంటే బాబు, విద్యను మొదలుపెట్టే రోజు చక్కగా ఏ రోజు అయితే మొదలు పెడుతున్నామో ఉపదేశం చేసినప్పుడు గురువులు చెప్తారు. ఉపదేశం చేసిన రోజు ఏం చేయాలంటే చక్కగా శ్మశానానికి వెళ్ళి, శ్మశానం దగ్గర కంపల్సరీగా చెరువు అనేది ఉంటుంది, అక్కడ స్నానం చేయాలి. అక్కడ స్నానం చేసి నలుపు వస్త్రాలు ధరించాలి. నలుపు వస్త్రాలు ధరించి అక్కడ శ్మశానంలో చెట్లు ఉంటాయి, ఏదో చెట్టు కింద కూర్చొని అమ్మవారు అక్కడ మట్టి తీసుకొని చిన్న ప్రతిమ తయారు చేసుకోవాలి. బేతాళ మహేశ్వరి ప్రతిమ తయారు చేసుకోవాలి. కంపల్సరీగా శ్మశానంకి రానవారు గురువు గారు అంటే కుదరదు, చేయాల్సిందే. అక్కడికి వెళ్ళి ముందు ఈ ప్రక్రియ చేసుకోవాలి, ఓ బొమ్మ చేసుకోవాలి. ఇక నేను శ్మశానంలో నాకు ఏ అడ్డంకులు లేని చేసుకోగలను అనుకునే వాళ్ళు ఆ చెట్టు కింద అమ్మవారిని స్థాపించుకొని రోజు నిశిరాత్రి వెళ్ళి తప్పకుండా అక్కడ విద్య చేయాలి. రోజు పళ్ళు పూలు పెట్టవసరం లేదు, మాంసం మద్యం పెట్టాలి. ఇది వామాచార ప్రక్రియ. అదే ఇప్పుడు మాకు శ్మశానంలో చేయడానికి దారి లేదు గురువుగారు అన్నారు, ఒక సింగిల్గా ఒక రూమ్ తీసుకొని ఏది సంసారం ఇప్పుడు మన ఇళ్లలో చేయకూడదు. ఈ విద్యలు చాలా ప్రమాదకరం. ఏదైనా ఒక సింగిల్ హౌస్, ఒక గది తీసుకొని అందులో చక్కగా ఇప్పుడు ఈ విద్యను చేసుకోవాలి. ఎందుకంటే ఈ విద్యని ఇక 1 by 1గా ఉంటాయి, స్టెప్లుగా. ఇది శ్మశాన బూడిద కూడా ఒళ్ళంతా రాసుకోవాల్సిన ప్రక్రియ ఉంటుంది. తర్వాత
నెత్తి మీద భూత దీపం పెడతాం. ఆ దీపం పెట్టి చేయాల్సిన ప్రక్రియ కొన్నాళ్ళు ఉంటుంది. అలా 1 బై 1 వెళ్తూ ఉంటాయి. కొన్ని బలులు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా రూమ్ కాడ మేము చేసుకుంటాం అన్న వాళ్ళు ఏం చేయాలంటే రోజు రాత్రిపూట వెళ్ళి తప్పనిసరిగా బలి పెట్టి రావాలి. శ్మశానానికి వెళ్ళి బలి పెట్టాల్సిందే. ఇంటికాడ పెడతామంటే కుదరదు. ఈ మాంసం మద్యం ఇక్కడ పెట్టింది తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైతే నువ్వు బొమ్మను తయారు చేసి ఏ చెట్టు కింద ఆ చెట్టు కింద పెట్టి దండం పెట్టుకొని రావాలి. ఇలా ఉంటాయి. కొన్ని వీడియోల్లో చెప్పడానికి అవి చెప్తే కొంచెం బాగోదు బాబు. అవి స్వయంగా వచ్చి విద్యను తీసుకున్న వాళ్ళకి మేము చెప్తాం. అయితే ఈ విద్యలు నిజంగా ఉన్నాయా గురువు గారు? మన టైంపాస్ కోసం అన్నారు. ఇవి తప్పకుండా ఉన్నాయి బాబు. నేను 6 నెలల్లో 8 నెలల క్రితం నేను ఒక వీడియో పెట్టా, శ్మశాన యక్షగాన వీడియో పెట్టా. ఆ విద్యని కొంతమంది చేశారు. అయితే అందరికీ రావు, అంటే ఓర్పుగా చేయలేరు. అయితే మా శిష్యుడు ఒక అతను ఈ విద్యను సాధించాడు 4 రోజుల క్రితం. అయితే నాకు సంతోషంగా ఫోన్ చేసి చెప్పాడు. చాలా సంతోషపడ్డాను నేను. ఆ విద్యను సిద్ధి పొందాడు. చక్కగా అమ్మవారు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ యక్షిణీ దేవత వచ్చి మాట్లాడుతుంది. మీకు డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను అతను నెంబర్ ఇస్తాను, మాట్లాడాలి. ఇలా అబద్ధాలు చెప్పేది ఏమి ఉండదు కదా, మాట్లాడుకోవచ్చు. అలాగే అప్పుడు నేను ఒక ఫోటో పెట్టా. ఒక ప్రేత ఎడిటింగ్ చేసిన సాధన చేసినప్పుడు దాని యొక్క ఆరా మన మీద ప్రభావం పడి, జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రభావం వల్ల ఏమైందంటే మనిషి కూడా పిశాచిలాగా అవుతాడు. ఒక దేవతా మంత్రం చేస్తే ఫోటో ఇది, ఆ దేవతా శక్తి మనలోకి ఎలా ఆవాహన అయిద్దో అలాగే ప్రేత శక్తులు విద్యలను చేసేటప్పుడు ప్రేతాన్ని వసూలు చేసుకునేటప్పుడు దాని యొక్క ఆరా మన మీద ప్రసరించింది. ఆ ఫోటో కూడా ఇప్పుడు వస్తుంది బాబు, చూడండి. ఇందులో చూడండి. ఇది ఎడిటింగ్ చేసింది కాదు బాబు. మీకు అనుమానం ఉంటే ఆ ఫోటో నేను వాట్సాప్లో మీకు పెట్టగలను. అలాగే ప్రతి విద్యకి కూడా నియమ నిబంధనలతో చక్కగా మేము చెప్పే సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఫలితం వచ్చింది బాబు. సాధన చేసే పద్ధతి కూడా మేము చెప్తున్నాం కదా. ఓర్పు సహనం ఉండాలి. ఒక 4 రోజులు చేసాం, గురువు గారు ఇచ్చిన మాత్రం పనిచేయలేదు, ఏం అనుభూతులు రావట్లేదు అంటే 40 రోజులకు వచ్చేద్దా? ఒక విద్య 40 రోజులకు వచ్చిద్దా? రాదు కదా. శ్మశాన యక్షం చేసింది కరెక్ట్ 8 నెలలు చేశాడు. కఠోర తపస్సు చేశాడు అతను. నాకు తెలుసు ఎందుకంటే నాకు నేను నా దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాక నేను సాయంత్రం 5 నుంచి 6 దాకా టైం ఇస్తాను. ఆ టైంలో నాకు కాల్స్ చేస్తారు. నాకు రోజు పాపం చెప్పి బాధపడేవాడు. ఈరోజు ఇలా జరిగింది గురువు గారు అంటే ఎన్నే ఎలా చేయని నేను అన్ని ప్రాసెస్ చెప్పాను. ఎప్పటికప్పుడు నా సూచనలు సలహాలు ఇప్పుడు అద్భుతంగా సాధించాడు. ఏ విద్యనైనా సాధించవచ్చు బాబు. ఇప్పుడు పెద్ద గురువులు సిద్ధపురుషులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఒకరోజు రాత్రి గురువులు అయిపోలేదు కదా. వాళ్ళేం పుట్టుకతోనే గురువులుగా పుట్టలేదు కదా. వాళ్ళు మామూలు మనుషులుగానే పుట్టారు, సాధించారు, కష్టపడి సాధించారు. ఒకరోజు రాత్రికి లేకపోతే ఒక 4 రోజులకి అయిపోలేదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు తపస్సు ఉంటేనే అలాగ అయ్యారు. వాళ్ళు కష్టపడితేనే అయ్యారు. ఈరోజు అలా ఉన్నారు వాళ్ళు. తెల్లార 4 లెగాలి, కొన్ని సాధనలు ఉంటాయి. ఏం చేస్తాడు? 2 రోజులు 3 రోజులు లెగుతాడు. తర్వాత 4వ రోజు నుంచి బతుకం వచ్చింది, అలారం కట్టేస్తాడు. అంటే ఏంటి? వీడి దరిద్రం అక్కడ ఆ విద్యను చేయనవదు. అలారం కట్టేసి పడుకుంటాడు. మరి ఇంకెలా వస్తాయి? రాదు కదా. కష్టపడాలి. కష్టపడింది ఏది రాదు. ఎన్నో వీడియోల్లో చెప్పాను నేను. అలాగే ఇప్పుడు ఏ గురువైనా సరే వీళ్ళు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు. సిద్ధపురుషులు, మహాయోగులు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాల కఠోరమైన తపస్సు చేస్తే ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు ఒక రోజుకో 40 రోజులకో ఒక నెల రోజులకో వాళ్ళు అలా లేరు. ఎవరైనా అంతే. మేమైనా ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. నేను ఎన్నో సంవత్సరాల కఠోర తపస్సు ఉంది. అలాగే బాబు, రేపు ఆదివారం అమావాస్యని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా మంత్రోపదేశాల కోసం వచ్చేవారు ఉంటే నేను ఈ విజయవాడ పీఠంలోనే రేపు ఆదివారం దాకా ఉంటాను బాబు. తప్పకుండా వచ్చి మంత్రోపదేశాలు తీసుకోవచ్చు. ఎల్లుండి నేను ఈ మూల మంత్రం
కర్ణయక్షిణి మంత్రాన్ని, మహేశ్వరి మూల కర్ణయక్షిణి మంత్రం కాదు, బాబు. కర్ణ పిశాచి మంత్రాన్ని ఈ ఇస్తాను. మంత్రాన్ని పెట్టేది రెండిట్లో ఏదో ఒకటి అవగాహన చూసి కోసం ఆలోచించేస్తాను. మాత్రమే. ఇది కూడా ఈ చేయండి, మంత్రాన్ని అద్భుతమైన ఫలితం వచ్చింది. గురుముఖత గురువు పర్యవేక్షణలో తీసుకుంటే చేసుకున్నప్పుడు ఏ హాని చాలా లేదు. మంచిది. ఏదైనా హాని జరిగేటప్పుడు దాన్ని వెంటనే రిమూవ్ చేసే శక్తి ఉపదేశం చేసిన గురువుకు ఉంటుంది. రేం భూం మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కురు స్వాహ. ఇది బాబు మూల మంత్రం. చాలా చక్కనైన శక్తివంతమైన మంత్రం బాబు.